ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, అసంతృప్తులపై హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నారు. ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన, పథకాల అమలు తీరు, పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినబడుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, అసంతృప్తులపై హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నారు. ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన, పథకాల అమలు తీరు, పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినబడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండవ రోజు కొనసాగుతా ఉంది. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించారు. నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి మంత్రులకు ఏ శాఖలను కేటాయించాలనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరిగింది. దాంతో పాటుగానే ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన కూడా వివరించడం జరిగింది. ప్రధానంగా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చకు తీసుకువచ్చారు. అయితే నూతన మంత్రివర్గ విస్తరణ అనంతరం చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలను కూడా ఆయన వివరించినట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడా భేటీ కానున్నారు. అయితే వివిధ అంశాలకు సంబంధించి కూడా వారితో భేటీ అయి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల తెలంగాణలో బీసీ కులగణన, దాంతో పాటుగానే ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఆ రెండు వర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని, అదేవిధంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని ఆహ్వానించాలనేటటువంటి ఆహ్వానాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు. దాంతో పాటుగానే మంత్రివర్గ విస్తరణలో నూతన మంత్రులకు శాఖల కేటాయింపుల మీద కూడా ఇవాళ స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా చర్చిస్తున్న నేపథ్యం ఉంది. దాంతో పాటుగానే రాష్ట్ర ప్రభుత్వ 18 నెలల పాలనతో పాటు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, దాంతో పాటుగానే ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు అమలు చేశాం, ఇంప్లిమెంట్ చేశాం అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన ఇవాళ ఆ అగ్రనేతలకు వివరించేటటువంటి ఛాన్స్ కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు బిఫోర్ గానీ ఈ రెండు సభలు నిర్వహించాలనేటటువంటి భావన ఉంది. దాంతో పాటుగానే ప్రధానంగా అటు ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి సామాజిక వర్గాల నుంచి మంచి సానుకూల స్పందన ఉన్న నేపథ్యంలో కూడా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించేటటువంటి యోచనలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే తప్పకుండా ఏఐసీసీ అగ్రనేతలు వచ్చేటటువంటి వస్తే బాగుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ చర్చ జరుపుతా ఉన్నారు. దాంతో పాటుగానే శాఖల కేటాయింపు మీద కూడా ఇవాళ ఏఐసీసీ అధిష్టాన పెద్దల భేటీ అనంతరం ఈ యొక్క స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.
సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక, మత్స్య, లా, యూత్ శాఖలు కేటాయిస్తారని టాక్ వినబడుతోంది. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా గడ్డం వివేకి లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని సమాచారం. మరోవైపు ఖాళీగా ఉన్న 3 ఖాళీల స్థానాలపై ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక, మత్స్య, లా, యూత్ శాఖలు కేటాయిస్తారని టాక్ వినబడుతోంది. అడ్మూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా గడ్డం వివేక్ కి లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని సమాచారం. మరోవైపు ఖాళీగా ఉన్న 3 శాఖల స్థానాలపై ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 3 కొత్త మంత్రులకు శాఖలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. 3కి ఏదైతే శాఖలు ఇంకా కేటాయించలేదు, వీరికి కేటాయించే శాఖలు ఏ శాఖలు అని చెప్పేసి కూడా జోరుగా ప్రభుత్వ వర్గాల్లో కానివచ్చు, ఇటు పార్టీ వర్గాల్లో కానివచ్చు చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి పాత మంత్రులకు ఉన్నటువంటి శాఖలను కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇటు బీసీల కోసం, రిజర్వేషన్ల కోసం బీసీ కులకరణ చేపట్టడం కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా వారికి బడుగు బలహీన వర్గాలకు కానివచ్చు, ఎస్సీ ఎస్టీలకు కానివచ్చు పెద్దపీట వేస్తారని చెప్పి కూడా పార్టీలో ఇటు ప్రభుత్వ వర్గాల జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాత మంత్రులకు ఉన్నటువంటి శాఖలను కొన్నిటిని తీసి కొత్త మంత్రులకు ఇస్తారని చెప్పి చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి హోంశాఖ కానివచ్చు, విద్యాశాఖ కానివచ్చు, ఎంఏయుడి కావచ్చు, అదేవిధంగా స్టాంప్స్ అండ్ డ్యూటీస్ కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా అన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న కొన్ని శాఖలను కలిపి పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలను కూడా కొత్త మంత్రులకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు పార్టీ వర్గాల చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా ఈ 3 కొత్త మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాకిటి శ్రీహరికి ఆయన బీసీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సో బీసీ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కాబట్టి ఆయనకు పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. అదేవిధంగా ఆయనకు యూత్ శాఖలు కూడా కేటాయిస్తారని చెప్పి చర్చ జరుగుతా ఉంది. ఇక అడ్లూరి లక్ష్మణ్ ఆయన ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయనకు ఎస్సీ సంక్షేమం, అదేవిధంగా ఎస్టీ సంక్షేమం ఈ 2 వెల్ఫేర్లను ఆయనకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు ప్రచారం అయితే కొనసాగుతా ఉంది. ఇక గడ్డం వివేక్ వెంకటస్వామికి గతంలో గడ్డం కాక ఆయన తండ్రి గారైనటువంటి గడ్డం కాక కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన లేబర్ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది కాబట్టి ఆ కార్మిక శాఖను గడ్డం వివేక్ వెంకటస్వామికి ఇస్తారని చెప్పి జోరుగా చర్చ అయితే సాగుతోంది. ఆ శాఖతో పాటు కీలకమైనటువంటి మైనింగ్ శాఖ, అదేవిధంగా స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే గడ్డం వివేక్ గతంలో ఎఫ్సీఏకి అధ్యక్షుడిగా కూడా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. సో అందువల్ల ఆయనకు అటు లేబర్ శాఖతో పాటు ఇటు మైనింగ్, అదేవిధంగా స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని చర్చ అయితే జరుగుతా ఉంది. అదేవిధంగా పాత మంత్రులకు ఉన్నటువంటి కొంతమందికి 2 లేదా అంతకంటే ఎక్కువ శాఖలు కూడా కొంతమంది మంత్రులు నిర్వర్తిస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా సివిల్ సప్లై శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి భారీ నీటిపారుదల శాఖతో పాటు సివిల్ సప్లై శాఖ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉంది. సో ఆ శాఖను కూడా సివిల్ సప్లై శాఖను ఉత్తమ్ కుమార్ నుంచి తీసేసి వేరే కొత్త మంత్రులకు ఇస్తారని చెప్పి చర్చ జరుగుతా ఉంది. ఇక శ్రీధర్ బాబుకు ఇప్పటికే ఆయన ఇటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా కొనసాగుతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా కొనసాగుతా ఉన్నారు. సో ఆయనకు మరిన్ని శాఖలు అప్పగిస్తారని చర్చ జరుగుతా ఉంది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్ట్రీని మార్చాలా లేదా అనే చర్చ కూడా హైకమాండ్ పెద్దల వద్ద జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలో మార్పు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మంత్రి సీతక్కకు హోంశాఖ కేటాయిస్తే ఏ విధంగా మన చర్చ అయితే నడుస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి కేవలం ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలను ఈ 3 మంత్రులకు కేటాయిస్తారా, లేదంటే పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి
మొత్తం షఫుల్ చేస్తారా, ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది ముఖ్యమంత్రి ఈ రోజు అధిష్టాన పెద్దలను కలవబోతా ఉన్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ తో చర్చలు పూర్తయ్యాయి. ఈ రోజు రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో భేటీ కాబోతా ఉన్నారు. భేటీ తర్వాత మంత్రివర్గ పోర్ట్ఫోలియోలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీపిక, రాజు, ఈ శాఖల కేటాయింపులకు సంబంధించి కొత్త మంత్రులు ఏమంటున్నారు? ఇప్పటికైతే కొత్త మంత్రులు అయితే పలానా శాఖ కావాలని ఎక్కడ కూడా బయట మాట్లాడకపోయినప్పటికీ ఏ శాఖ ఇచ్చినా మేము ప్రజాసేవ చేయడానికి ముందుంటామని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ తమ ఏ శాఖల పైన ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఒక ఏదంటే ఇప్పటికే చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ శాఖ అయితే బాగుంటుంది అనుకుంటున్నానని చెప్పి కూడా పలానా శాఖ కావాలని చెప్పి కూడా సుఖమిత్తగా కూడా ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ యొక్క కోరికను ముఖ్యమంత్రి ముందుంచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై పూర్తిగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అదే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉన్న ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించవచ్చు, కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం ఏఐసిసి పెద్దలదే ఉంటుంది అని చెప్పి మరో వర్గం అయితే చర్చిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కలిసిన తర్వాత ఈ రోజు సాయంత్రానికల్లా కూడా ఈ మంత్రుల పోర్ట్ఫోలియోలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. జనరల్ గా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఏ రోజైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారో అదే రోజు సాయంత్రానికల్లా గవర్నర్ గెజెట్ రిలీజ్ చేస్తారు, పోర్ట్ఫోలియోలతో కూడినటువంటి గెజెట్ ఇస్తారు. సో కానీ ఇక్కడ 2 రోజులైనా కొత్త శాఖలకు ఇంకా కేటాయించకపోవడం, సో ఖచ్చితంగా ఏఐసిసి దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఏ విధంగానైతే మంత్రి వర్గ కూర్పు చేపట్టారో అదేవిధంగా ఈ యొక్క శాఖల కేటాయింపు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఇవన్నిటి నేపథ్యంలో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అదేవిధంగా ఒకవైపు అసంతృప్తులు ఉన్నారు, ఇప్పటికే ఇంకా 3 బెర్తులు అదేవిధంగా ఖాళీగా ఉన్నాయి. సో ఆ 3 బెర్తులు సో ఇస్తే వారికి ఏ శాఖలు ఇవ్వాలి, సో ప్రధానంగా వీరికి ఎట్లాంటి శాఖలు కేటాయించాలి అనే దాంతో అయితే అధిష్టానం మల్లబులాలు పడతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి అధిష్టానం చేతిలోనే మంత్రివర్గ విస్తరణ శాఖలు అనేటివి అర్థపరిమాణం చెప్పేసి ఈ పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతా ఉంది. సో ఈ రోజు ముఖ్యమంత్రి అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తర్వాత శాఖలు కేటాయించిన సాయంత్రానికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బాల భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి సీఎం ఫ్లాగ్షిప్ కార్యక్రమమని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్నారు. మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్ కృషి చేయాలన్నారు. వాటికి అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. బాల భరోసా పేరుతో మరో కొత్త పథకం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి బాల భరోసాపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మీ స్థాయిలో, జిల్లా స్థాయిలో, స్టేట్ ప్లేస్ అన్ని నేషనల్ అనేసరికి ఏ ఒక్కరు కూడా ముందు పడినటువంటి పరిస్థితి ఉంది. మీకు అందరూ తెలుసు, సమాజం చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది, పరిగెత్తుతా ఉంది. ఈక్వల్ గా కాదు, కనీసం దాంట్లో 10% కూడా అటవీ గ్రామాల నుంచి ప్రజలు ఆ స్థాయిలో కమ్యూనికేషన్ కనెక్టివిటీ లేక మరి వెనుకబడిపోతున్నారు. కాబట్టి అవి కొన్ని ప్రాబ్లమ్స్, కనీసం హాస్పిటల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక స్కూల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు వస్తే అవి కూడా ఆగిపోతా ఉన్నాయి. లేదా ఆల్రెడీ రోడ్డు ఎగ్జిస్టెడ్ రోడ్ ఉన్నది, దాని మీద ఒక మళ్ళీ రిపేర్స్ తీసుకోలేకపోతున్నాం. మీరు సహకరించే విధంగా ఉండాలని, డెవలప్ కావాలంటే చాలా కష్టం అవుతుంది. అటు ఆసిఫాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఉట్నూరు సైడ్ కానీ, లేదా ఫారెస్ట్ ఏరియా, దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా
ఫారెస్ట్ కిందకి వస్తుంది. నైట్ పూట జర్నీలు, ఏదైనా ఆపత్తి ఉంటుంది, అంబులెన్స్ పోవాలి, లేదా ఏదైనా లేట్గా వస్తుంటారు, అట్లాంటివి కూడా బ్రేక్ పడడం తోటి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ చెక్ పోస్టుల కాడ ఆ ఫారెస్ట్ కి ఇబ్బంది కలగకుండా కానీ కనీసం ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ మినిమం నీడ్స్ అది అయినా మనము కనీసం ఇచ్చుకునేటట్టుగా పర్మిషన్ ఇచ్చేటట్టుగా మీరు ఈ మీటింగ్ ద్వారా మంత్రి గారు వారందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. శ్రీవారి భక్తుల ఆరోగ్యం విషయంపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇకపై సాంప్రదాయ పద్ధతులను విక్రయించేలా చర్యలు చేపట్టనుంది. చైనీస్ ఆహార విక్రయ పదార్థాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. కరెక్ట్ చేయాలి, అది కూడా ఏమేం క్లీన్ చేయాలి, ఎట్లా క్లీన్ చేస్తారు. షాప్ ఓనర్ విల్ బి హెల్డ్. భక్తుల సౌకర్యాలతో పాటుగా భక్తుల ఆరోగ్యం పట్ల టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఆహార భద్రతపై స్థానికులు, హోటల్ నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో 33 ప్రత్యేక కౌంటర్ల ద్వారా టీటీడీ నాణ్యమైన భోజనం అందిస్తోందన్నారు. అదేవిధంగా భగవంతుని సన్నిధిలోని హోటళ్ల యజమానులు కూడా మంచి తినుబండారాలు అందించాలన్నారు. భక్తుల ఆరోగ్యానికి హానికరమైన చైనీస్ వంటకాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యంగా తిరుగు ప్రయాణం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఈ ఆస్థాన మండపంలో ఇక్కడ ఉన్న అన్ని షాప్ కీపర్స్ ని, ఓనర్స్ ని, లైసెన్స్ హోల్డర్స్ అందరిని కూడా పిలిచి మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా క్లియర్ గా, క్లుప్తంగా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే తిరుమల అనేది చాలా పవిత్రమైన కొండ, పవిత్రమైన ప్లేస్. ఈ పవిత్రమైన ప్లేస్ లో అందరం కూడా చాలా వరకు సాంప్రదాయంగా ఉండాలి, సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయాలను పాటిస్తూ భక్తులను కూడా సంతృప్తి పరచాలని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న చైనీస్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ పూర్తి స్థాయిలో వాలంటరీగా వాళ్ళే స్టాప్ చేస్తామన్నారు. దాని ప్లేస్ లో సాంప్రదాయ వంటకాలు, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ సర్వ్ చేస్తూ అన్ని కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. కొంత టైం అడిగారు. ఈ కొంత టైంలో అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా తిరుమల వచ్చే వాళ్ళు సాంప్రదాయ దుస్తులే ధరించి వస్తుంటారు. అలానే దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ, డిన్నర్ కానీ, మెజారిటీ పీపుల్ MTVAC తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో బయటకు కూడా వెళ్ళి తింటూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళకి సాంప్రదాయ వంటకాలు వచ్చే విధంగా డిస్కస్ చేయడం జరిగింది. అది త్వరలో అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. 1977లో ఇంటర్ ప్రభుత్వ కాలేజీని స్థాపించారు. జూనియర్ కాలేజీ స్థాపించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో సుమారు ప్రతి సంవత్సరం 170 నుండి 200 మంది విద్యార్థులు డిగ్రీ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయకపోవడంతో చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం మండలాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్న వాళ్లు మాత్రం ఇంటర్తోనే చదువులు మానేసి కూలీనాలి చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఎన్నికల సమయంలో డిగ్రీ కాలేజీని నిర్మిస్తామంటూ హామీలు ఇచ్చిన నాయకులు ఎన్నికలు ముగిసాగా పట్టించుకోవడమే మానేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలలో భాగంగా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావు డిగ్రీ కాలేజీ స్థాపించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చర్ల నుండి డిగ్రీ చదవడానికి భద్రాచలం వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు అంటున్నారు. చర్ల నుండి భద్రాచలం 54 కిలోమీటర్లు ఉండగా వెళ్లడానికి రావడానికి సమయం పడుతుందని, చదువుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కాగా చర్ల ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రతి సంవత్సరం సుమారు 200 మంది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేస్తున్నారు. అలాంటి చర్ల గ్రామానికి డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది. డిగ్రీ కళాశాల నిర్మించడానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఉన్నా డిగ్రీ కళాశాల నిర్మించడానికి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. వెంటనే డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని నాయకులను, అధికారులను ప్రజలు, విద్యార్థులు ముక్త కంఠంతో కోరుతున్నారు. మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తాతారావుని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల విద్యార్థులు డిగ్రీ కళాశాల లేక అనేక సంవత్సరాల నుంచి గిరిజన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరందరూ కూడా భద్రాచలం వెళ్లి, వాజేడు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. మహిళలు, ఆడపిల్లలు అయితే అక్కడ రూములు దొరక్క, కాలేజీల్లో చదవలేక డిగ్రీ చదవడం మానేస్తున్నారు. ఈ 3 మండల విద్యార్థులు కూడా డిగ్రీకి చదువుకి దూరం అవుతున్నారు. ఈ 3 మండలాలకి చర్ల మండలం డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తే అటు వెంకటాపురం గాని, అటు వాజేడు గాని, ఇటు దుమ్ముగూడెం విద్యార్థులకు కూడా ఇది హెడ్ క్వార్టర్ గా ఉంటుంది. ఈ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడానికి గతంలో అనేక సార్లు కూడా చర్ల మండలం నుంచి ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ కొన్ని రాజకీయాల్లో తెలియట్లేదు, ఇది ప్రైవేట్ కాలేజీ ప్రయత్నాల వల్ల తెలియట్లేదు. కానీ చర్ల మండలి డిగ్రీ కాలేజీ ఆగిపోతుంది. మరి ఈసారైనా ప్రభుత్వం, గతంలో ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారు మనకి డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తే అనేక సార్లు చెప్పడం జరిగింది. మరి వారు కూడా ఈ డిగ్రీ కళాశాల ఏర్పాట్లో కొంత సహకరిస్తే ఈ యొక్క చర్ల మండల, ఈ వాజేడు, వెంకటాపురం, చర్ల మండల విద్యార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది. విద్యకి దగ్గరగా ఉంటారు, విద్యా అభివృద్ధి కూడా జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. చర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 1977 నుంచి ఇంటర్మీడియట్ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కనీసం 200 నుంచి 250 పైచీలకు ఇక్కడ నుంచి విద్యార్థులు బయటకు వెళ్తా ఉన్నారు. కానీ 1977 నుంచి ఇప్పటి వరకు కూడా 2020 సంవత్సరం కావస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం, ఇక్కడ విద్యార్థులకి ఉన్నత విద్యను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు పొలగలుగుతా ఉన్నాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ డిగ్రీ కళాశాలని, ఉన్నత విద్యని విద్యార్థులకు అందించే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఏవి కూడా చేయని పరిస్థితి. ఇక్కడ నుంచి వాళ్ళు ఉన్నత విద్య కోసం డిగ్రీకి వెళ్ళాలంటే భద్రాచలం వెళ్లాల్సి వస్తుంది. భద్రాచలం చర్ల నుంచి 54 కిలోమీటర్లు ఉండగా కనీసం రావడానికి పోవడానికి 100 పైచీలు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తా ఉంది. దానికి వెళ్లాలంటే బస్ సౌకర్యం సమయానికి ఉండక, లేదంటే అంత దూరం ప్రయాణం చేసేసరికి కళాశాలకు చేరుకునేసరికి సరైన సమయానికి చేరుకోక వాళ్ళ విద్యని సరిగ్గా అభ్యసించలేని పరిస్థితి ఈ రోజు ఈ చర్ల మండలం చుట్టూ పరివారక ప్రాంతాల విద్యార్థులకి ఈ రోజు ఉన్నతమైన విద్య అందం రాశిగా ఈ రోజు మారుతా ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఇక్కడ మేము డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం, మాకు ఓటేయండి అని చెప్పేసి ఈ రోజు ప్రజాప్రతినిధులు రావడం, ఇదే దిశగా ఎప్పుడు వాళ్ళు హామీలు ఇవ్వడం, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య పెట్టి ఆడపిల్లలకి, విద్యార్థులకి అందరికి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నత విద్యను తీసుకొని రావాలి. దానివల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఉన్నతమైన విద్య అందుతుంది. కాబట్టి ఇక్కడ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తొలి సంధ్య కిరణం జాలువార్చిన స్వర్ణ కిరణం ఆ సరస్సు సొంతం. పక్షి వీక్షకులకు స్వర్ణధామంగా మారిన ఆ ఉప్పు నీటి సరస్సు తల మాత్రం తమిళనాట, శరీరం మాత్రం తెలుగునాట విసరించి ఉంది. ఒకప్పుడు ఎందరో మత్స్యకారుల కుటుంబాలకు అక్షయ పాత్రగా నిలిచిన పులికాట్ సరస్సు నేడు తన ప్రాబల్యాన్ని కోల్పోయి ఎడారిని తలపిస్తున్న కలయ కావేరిగా మారింది. ఏకైక సమస్య ఏంటంటే ఇక్కడ మత్స్యకారులు దాదాపు ఒక 25,000 కుటుంబాలు ఈ పులికాట్ లేకనే నిరంతర దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి మత్స్యకారుల సమస్య ఎన్నోసారి మీకు ఇక్కడ అట్లా తమిళనాడు అక్కడ ఎండిపోతుంటే పులికాట్ లేక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మొత్తం 600 చదరపు కిలోమీటర్ ఈ పులికాట్ లేకు. ఇది ఏంటంటే తమిళనాడులో వచ్చే 140 చదరపు కిలోమీటర్ మాత్రమే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం ఏంటంటే ఆడ ఉండే పులికాట్ లేకని అక్కడ సంవత్సరం వాళ్ళు మొగతో తెరిచి ఇప్పుడు ఏం చేశారంటే దాదాపు 45 కోట్లతో అదే నిరంతరంగా ఒక ఓపెనింగ్ అక్కడ వచ్చి రాయి వేసి అది కంటిన్యూస్ గా శాశ్వతమైన ఒక మొగద్వారం అక్కడ ఏర్పరచుకున్నారు. ఆ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది ఆ వర్క్. అదే విధంగా ఇక్కడ మనకు కూడా ఏంటంటే అక్కడ ఉండేది ఒక మొగద్వారమే. మనకేందంటే ఇక్కడ రాయదూరు మొగద్వారం ఒకటి, అదే విధంగా కొండూరు పాలెం మొగద్వారం ఒకటి. మనకు 2 మొగద్వారాలు ఈ పులికాట్ లేకలో పుష్కలంగా నీళ్లు ఉండి మత్స్యకారుల జీవనం బాగా షాపిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్న ఆ కాలం నుంచి ఇప్పుడు రాను ఏమైందంటే ఈ షార్ ఎప్పుడు 1969లో
షార్ కేంద్రం ఏర్పడిన తర్వాత అక్కడ మామూలుగా ఒక గ్రావెల్ రోడ్ రాక ఫస్ట్ వేసారు. ఈ పులికాట్ లేక్ మనం షార్ రోడ్ కి యువతల, షార్ రోడ్ కి సౌత్ నార్త్, దీన్ని మీరు రెండు చూసినారంటే పులికాట్ లేకు ఇక్కడ నుంచి మనకు దుగరాజపట్నం దాకా విస్తారంగా ఉండే ఈ పులికాట్ లేకు షార్ రోడ్ వల్ల పులికాట్ లేక్ రెండుగా సీలింది. ఒక పక్క మొత్తం ఎడారిగా మారిపోయింది, ఒక పక్క ఏంటంటే ఇట్టా నీళ్లు ఎక్కడో కొంచెం ఒక చోట్ల ఉండు, మళ్ళీ మొత్తం ఈ సైడ్ కూడా ముక్కాల భాగం ఎడారిగా మారిపోయింది. దాదాపు 460 చదరపు స్క్వేర్ కిలోమీటర్ ఉండే ఈ పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇప్పుడు ఒక 150 స్క్వేర్ కిలోమీటర్ కూడా లేకుండా పోయింది పులికాట్ లేక్. దీనికి ఏకైక కారణం షార్ రోడ్ కేంద్రం. రెండోది ఏంటంటే ఎప్పుడు షార్ రోడ్ వేశారో ఇట్లా పూడి రాయదూరు మొగద్వారం, అటు కొండూరు పడే మొగద్వారం ఈ సైడ్ ఉండిపోయింది. ఈ మెట్ట వల్ల ఎప్పుడు ఈ సెల్టేషన్ మామూలుగా వానల్లో బురదలు